మంగ్లీ రీసెంట్గా ఒక పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని ఆమెనే ఒక వీడియో చేసి మాట్లాడడం బర్త్డే పార్టీ అని మాట్లాడింది. దాని గురించి మీ ఉద్దేశం బ్రో? అన్న ఆమెదే బర్త్డే, అది ఆమె బర్త్డే పార్టీలోనే ఇట్లా డ్రగ్స్ తీసుకున్నారు అనేసి మన పోలీస్ రైడ్ జరిగింది. ఏం దానికి కదా ఆమెకు అన్నీ తెలిసిండాలి కదా, ఏవైతే లిక్కర్ లైసెన్స్ తీసుకొని వచ్చుకోవాలో, సౌండ్ పర్మిషన్ తీసుకొని వచ్చుకోవాలో అన్నీ తీసుకొని వచ్చుకున్నాక నువ్వు చేసుకోవాలి. నీవు రుబాబుగా నువ్వు ఎదిగినావు అని చెప్పేసి నువ్వు డ్రగ్స్ లేదని ఈమె చెప్తుంది, కానీ పోలీస్ ఎంక్వైరీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్నారనేసి రిపోర్ట్ బయటకు వచ్చింది. అయితే మంగ్లీ అయితే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పిలుచుకొని డ్రగ్స్ లేదు డ్రింక్ అయితే ఉంది ఆల్కహాల్స్ అని ఒప్పుకుంటుంది కదా, దాని అది కూడా తప్పే అన్న. ఆల్కహాల్స్ అయినా తప్పే, సరే ఆల్కహాల్స్ సెలబ్రిటీస్ తాగినారు, ఎవరిని డిస్టర్బ్ చేయలేదు అట్లే అనుకుందాం. కానీ దాంట్లో మన పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏంటంటే డ్రగ్స్ తీసుకున్నారు వాళ్ళు, అక్కడ తీసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె అయితే రూమ్కి వాష్రూమ్లో కూర్చున్నా సరే, వాష్రూమ్ డోర్ ఓపెన్లో ఉండి ఆమె కూర్చున్నా సరే వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయలే. ఇంకొకరు వాళ్ళ ఫేస్ చూపిద్దామనేసి ఒక పోలీస్ మేడం ఉరుకుతూ వీడియో తీస్తే కూడా ఆమె ఫేస్ కూడా చూపించకుండా వెళ్ళిపోయింది. ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యండి, సెలబ్రిటీ ఏంది పెద్ద సెలబ్రిటీ అన్న, సింగర్ అన్న అంటావా మామ అని కూడా వాళ్ళ చెల్లెలే కదా నా వాడింది. ఎవరైతే ఏముందన్న సెలబ్రిటీ అయితే ఇప్పుడు మన ప్రభాస్ అని అనిపించిన సెలబ్రిటీస్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు లేరు. మామూలు ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక సెలబ్రిటీ అయ్యండి పర్మిషన్ తీసుకునే విధానం తెలుసు కదా ఆమెకు తెలియాలన్నా. ఇప్పుడు సెలబ్రిటీ అని నువ్వు ఎంత ప్రౌడ్గా చెప్తున్నావు, సరే సెలబ్రిటీ, మనం ఆమెను తక్కువ వేస్తలేము, సెలబ్రిటీ, కానీ అన్ని పర్మిషన్స్ ఆమెకు తెలిసి ఉండాలి కదా, 99% తెలిసి ఉండాలి. కాకపోతే ఆమె ఒక మీడియా ముందుకు వచ్చి నాకు ఈ పర్మిషన్స్ ఇవన్నీ సామెత ఉంది చూడు, ఆకులు కావాలన్నాక ఉంటది అన్న, ఆకులు కాలినాక చేతులు పట్టుకుంటే, చేతులు కాదు వేరే, ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని అవి కూడా. నేనేం చెప్తున్నానంటే సెలబ్రిటీ అన్న కాదంటలేను, ఆమె సెలబ్రిటీ, కానీ అన్ని లైసెన్స్ తీసుకొని అన్ని పర్మిషన్స్ తీసుకొని ఒక కండక్ట్ చేసి డ్రగ్స్ లేవని చెప్పేసి ఇంటిమేషన్ ఇచ్చింటే అయిపోయేది. అసలు వాళ్ళ చెల్లెలు కూడా మొత్తం అంటే అసలు వీళ్ళు డ్రగ్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, అసలు వీళ్ళకి డ్రగ్స్ అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ దందా ఎక్కడి నుంచి మొదలు ఉంటుందన్నా. సెలబ్రిటీస్కి ఈ లూప్ హోల్స్ తెలియకపోతే ఎట్లనా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఎంతో మాఫియా గ్యాంగ్స్ అవన్నీ ఉంటాయి, కానీ వీళ్ళకి కూడా ఈ డ్రగ్స్ తీసుకునేది అయితే ఉండింది. మన పోలీస్ ఎంక్వైరీలో బయటపడింది, 2 వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నారనేసి రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఈమె చూస్తే మళ్ళీ అదేది డ్రగ్స్ లేవు ఓన్లీ లిక్కర్ అని చెప్తుంది. మళ్ళీ పోలీసులో తప్ప లేకపోతే ఈమెది కరెక్టా మనము ఆలోచించాలబ్బా. గవర్నమెంట్ అదే ఒక నార్మల్ సెలబ్రిటీ అయ్యిండు కూడా ఇట్లా డ్రగ్స్ తీసుకుంటుంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇంకా ఏమేమి చేస్తుంటారు, రేవ్ పార్టీలు అంటూ దొరికింది కదా, రేవ్ పార్టీ కూడా దొరికినారు కదా. మన ఆమె పేరు ఏదో హేమ, ఆమె కూడా దొరికింది కదా, ఆమె కూడా ఆ రోజు డ్రగ్స్ తీసుకొని వస్తారు, లిక్కర్ ఒకటే తీసుకున్నారు అన్న. ఇవన్నీ అది కాదు మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటాయి అన్న ఇలాంటి దరిద్రాలంతా. ఉంటాయి మన బాలీవుడ్ లో కూడా ఉంటాయి, కానీ ఏమంటే ఆడ కొంచెం మాఫియా నడుస్తుంది కాబట్టి బాలీవుడ్ లో కరణ్ జోహార్స్ ఫ్యామిలీస్, కపూర్స్ ఫ్యామిలీస్ అట్లా అవి బయటికి రానియకుండా తొక్కుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే తెలిసిన బొక్కల ఏలు పెట్టి వాసన చూసుకునే రకం మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళది కాబట్టి అట్లా. మొత్తానికి ఫైనల్లీ మంగ్లీ డ్రగ్స్ తీసుకునిందా లేదా అన్న? మంగ్లీ తీసుకుందో లేదో మన క్లారిటీ లేదు, కానీ ఆడైతే డ్రగ్స్ ఖచ్చితంగా ఉన్నాయన్న, డ్రగ్స్ ఖచ్చితంగా కన్ఫర్మ్ ఉన్నాయి. ఆ పార్టీలో ఎవరైతే మన మంగ్లీ బర్త్డే పార్టీ ట్రీట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఇచ్చిందో దాంట్లో మాత్రం డ్రగ్స్ సప్లై అయితే చేయించింది ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసులు 2 వ్యక్తులు తీసుకున్నారని రిపోర్ట్ కూడా బయట పెట్టినారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ మంగ్లీ తీసుకోలేదంటే పోలీసు వాళ్ళదే తప్పు. పోలీస్ వాళ్ళే కావాల్సుకొని నిందలైతే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళరు. ఎందుకంటే పోలీసు వాళ్ళు అట్లా ఒకరి మీద అలిగేషన్స్ తప్పుడుగా వేయరు కాబట్టి మంగ్లీ ఖచ్చితంగా డ్రగ్స్ ఆడ సప్లై చేయించింది. డ్రగ్స్ అయితే ఖచ్చితంగా సప్లై అయ్యింది అని మీ అభిప్రాయం? అంతేనా? మంగ్లీ తీసుకునిందో లేదో మీకు తెలియదు, కాకపోతే అక్కడ మాత్రం డ్రగ్స్ మాఫియా మాత్రం నడిచింది. డ్రగ్స్ మాఫియా ద్వారా నిజంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఇంతమంది డ్రగ్స్ ఇవి అవి అని చెప్పి దందాలు, కొంతమంది రేవ్ పార్టీ అంటూ ఒక నార్మల్ పర్సన్ నుంచి సెలబ్రిటీలు ఏమన్నా రీసెంట్ గా పల్లె ప్రశాంత్ అవి ఇవి అని చెప్పి అసలు మన తెలుగు ఇండస్ట్రీ మిడిల్ క్లాస్ ఎదిగిన వ్యక్తి తర్వాత ఎలా ఎదిగి మదిగి ఉండాల్సింది పోయి ఇలా రేవ్ పార్టీలు అంటూ కొంతమంది ఇలా డ్రగ్స్ అంటూ అసలు సోషల్ మీడియా
మాఫియా ద్వారా వీళ్ళు ఎంతో గొప్ప పేరు సంపాదించుకొని అసలు మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మన వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఇదే మెసేజ్ అన్న, అందరు డ్రగ్స్ తాగండి, పువ్వుల లిక్కర్ తాగండి అని అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ భయ్య.